ఒక్కసారికి నా మాట వినండి. ఏం వినాలి? మీకు ఏం కావాలో అది ఇస్తాను. ఏమి ఇస్తావు? ఓకేనా? ఏం కావాలి? అమ్మాయిని సెట్ చేయమంటే అమ్మాయిని సెట్ చేస్తా, డబ్బు కావాలంటే డబ్బు హెల్ప్ చేస్తా. మాట విను. నాకు అవసరం లేదన్నాను కదా, నువ్వు ఇంత క్లోజ్నెస్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నాను, తప్పైపోయింది, సారీ. నాకు అవసరం లేదు. నువ్వు ఎవరికి సప్లై చేయలేదు అమ్మాయిల్ని? అవును, నా ఇష్టం. వాళ్ళకి ఇష్టమయ్యే వచ్చారు. అయితే ఏం చేస్తావు? ఏమని వచ్చారు? ఏం పీకుతావు? ఎక్కువ మాట్లాడడం చంప పగులుతుంది. రే గీనం అంటే ఏంది? రే అంటున్నావేంది? దేనికి వచ్చేవాడికి? దేనికి వచ్చేవాడికి? ఎవడైతే డబ్బిస్తే మాత్రం డబ్బులు ఇస్తే వస్తానన్నావు కదా, వచ్చావు కదా, ఎవడన్నావేమి? డబ్బుల కోసం దూకుతావు కదా. పోయి పిలువు, వాళ్ళని పిలుచుకురాబు. నీ కథ ఏం చేస్తాను? మా రూమ్ వచ్చావు నువ్వు. మా రూమ్ ఎక్కడికి? నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏం చేస్తావు? చేసి చూపిస్తానులే. నువ్వు అమౌంట్ కట్టుకోండి, ఇక్కడ నుంచి కదులు, మళ్ళీ చూపిస్తా. అమౌంట్ కట్టను. అమౌంట్ ఏమీ లేవు, నాకు కట్టలేదు. డబ్బులు ఇస్తానంటే మాత్రం దూకేవో. నేనే చెప్పింది, నేనే రమ్మన్నా. ఎంతమందిని మోసం చేస్తావు ఈ విధంగా? నేను చూపిస్తా నువ్వు ఎవరు మోసం చేసేది, ఎంతమందిని అమ్మాయిలు ఇట్లా ట్రాప్ చేసేది. చూపిమంటావా? నాకు ఛాన్స్ ఏమవుతుంది కానీ నా అమౌంట్ నాకు ఇచ్చేసి చెప్పు. వాడే చెప్పాడు కదా, వాడు అమౌంట్ ఇచ్చే. ఇప్పుడు నేను ఇవ్వలేను. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వాళ్ళకి కట్టేస్తాను కదా. హలో లేడీస్ అని చూడండి, ఖచ్చితంగా చెప్తున్నా. వాడు అమౌంట్ వాడు ఇవ్వకుండా ఇక్కడి నుంచి కదిలేవంటే బాగుండదు. నువ్వు ఎంతమందిని ఏమేం చేసావు, మొత్తం ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఓకే, నువ్వు అమౌంట్ ఇచ్చేసి కదిలేదు నుంచి. అమౌంట్ ఇప్పుడు ఏమీ లేవు. జోకులు ఆడద్దు నా దగ్గర. నువ్వు అమౌంట్ కట్టేసి ఇక్కడ నుంచి పో. వాడు అమౌంట్ లేదనుకో, నీ కథ మొత్తం నేను పోలీస్ స్టేషన్లో చూసుకుంటా మళ్ళీ. ఓకే చూసుకోండి. చూసుకోమంటావా? చూసుకోండి. సరే, నువ్వు అట్లాగా చేద్దాం. చూపిస్తానంటున్నాను కదా. వీడియోలు ఉన్నాయి తెలుసా? ఉండరా, నీకు కథ చెప్తాను. ఏం చెప్తావు అంటున్నా? నేను బట్టలు చింపుకుని వెళ్ళి నన్ను పాడు చేస్తారని చెప్తా. చెప్పు బా, చూపిస్తారా? నీ కథ నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుంటారో చేసుకోండి, పోండి. చేసుకుని చూపిస్తాను. 20,000 కట్టాడు నీకు. కొద్దు కన్నా మానవత్వం. ప్రూఫ్ ఉందా? కట్టలేదా? కట్లే. ఇప్పుడు దాకా ఒప్పుకున్నావు కదా ఇచ్చాడని. ప్రూఫ్ ఉందోలేమో చూపిస్తాలే. ప్రూఫే కదా నువ్వు అడుగుతున్నావు. నువ్వు కట్టనాటివి ఎంతమందిని ఏం చేసేటివి ప్రతి ఒక్కటి నేను ప్రూఫ్స్ తో కూడా బయట పెడతా. నువ్వు మాట్లాడేది మొత్తం ఫోన్ లో రికార్డ్ అవుతుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి అర్థమవుతుందా? నీ కథ వాడగా సైలెంట్ గా ఉండేదానికి. పోయి పిలువు, వాళ్ళని పిలుచుకురాబు. నీ కథ ఏం చేస్తాను? మా రూమ్ వచ్చావు నువ్వు. మా రూమ్ ఎక్కడికి? నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు అరవద్దు నా దగ్గర. ఈ ప్లేస్ కు నువ్వు వచ్చావు, అర్థమవుతుందా? నాకు సంబంధం అంటే నా అమౌంట్ అది. వాడు నా తమ్ముడు. ఏంది నువ్వు చూసుకునేది? నేను చూపిస్తా. ప్రూఫ్సే కదా కావాలన్నావు. నీకు మొత్తం చూపిస్తా. 5 minutes ఆగు. ఎంతమంది మోసం చేస్తావు ఈ విధంగా? నేను చూసా. నువ్వు మాట్లాడేది మొత్తం నేను బయట వింటా ఉన్నా. వాడిని నువ్వు ఏమేమి మాట్లాడావు, వాడితో ఏమేం చేసావు, ఏం ఫొటోస్ పెట్టావు, వాడికి ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ప్రతి ఒక్కటి నాకు ప్రూఫ్ చూపించాడు. ఓకేనా? వాడు నా తమ్ముడే, ఎవరో కాదు. నువ్వు వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు, నాతో పడుకో అనడం కానీ, వాడిని ఎట్లా చేయడం కానీ, టెంప్ట్ చేయడం కానీ, నువ్వు అమ్మాయిని సప్లై చేసేది కానీ, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను చూపిస్తానమ్మా, అదే అంటున్నా కదా. నేను నేను చూపిస్తాను కదా. పీకేదే కదా నీకు కావాలా? 5 నిమిషాలు ఆగు, నేను పీకేది లేదు మళ్ళీ తెలుస్తుంది. సిగ్గుండాలి నీకు కొద్దిగన్నా. ఆడబిడ్డల జీవితాల్లో వాళ్ళకి ఆఫర్ ఇస్తాను, వీళ్ళకి ఆఫర్ ఇస్తానని తీసుకెళ్ళి ఛాన్స్ ఇస్తామనేసి ఇట్లా రూమ్లకి వాటికి ఈవెంట్లని పేర్లు చెప్పి. ఈ అమౌంట్ కోసం కదా వచ్చావు? ఈ అమౌంట్ ఇస్తానంటే వచ్చావా లేదా? నేను రప్పించానా లేదా? ఇప్పుడు చూడు నీ కథ ఎట్లా మారుతుందో చూడు. ఎంతమంది మోసం అయితే నా మీద వాడిని వదిలేసి కానీ నా మీద చూపించు. నీ కథ చూసుకుంటా. పిలిపించి నేనే పిలిపించని చెప్పు. నువ్వేం చేస్తావు? నా మీద కేసు పెట్టు, నా మీద చెయ్యి, నువ్వేం చేస్తావు చెయ్యి, నేను చూసుకుంటా.
చేస్తా. ఎర్రిలానని కంటికి ఎట్లా నేను ఎర్రి పప్పాయి వచ్చాడు, చిక్కుకున్నాడు, నన్నేం చేయమంటారు దానికి? నువ్వు తీసుకున్నావు కదా అమౌంట్, తీసుకున్నావు కదా, మరి వాడు అమౌంట్ తీసుకొని వాడిని అట్లా మోసం చేయడం తప్పులేదా? తప్పలేదు, తప్పలేదు, తప్పులేదా? సరే నువ్వు వచ్చింది కదా తప్పులేదు. ఇప్పుడు నా దగ్గరికి ఇది మోసమే కదా. నీ కథ ఎట్లా ఉంటుంది ఇక్కడ మీద చూడు. నేను పోలీస్ స్టేషన్కి పోతాను, నీ కథ చూసుకుంటాను, నేను ఎట్లా చేస్తాను అనేది ఆడదాని అనేసి మంచిగా చెప్తున్నా. చెంప పగలుతుంది, అటు ఇటు మాట్లాడడం చెంప పగలుతుంది. పగలు కొడతాలే, చెంప పగులుతూ వదులు అన్నప్పుడు వదులు. ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి వేసామంటే చెంప పగలుతుంది నీకు. కాళ్ళు పట్టుకుంటావో చెంప పగలు కొట్టించుకుంటావు చూద్దు. నీ కథ చూస్తా చూడు మరదా. ఎంతమందిని మోసం చేసే విధంగా ఇండస్ట్రీ పేరు చేస్తా. నా ఇష్టం, నీకెందుకు? నీకేం సంబంధం? నాకెందుకా? మనం చేసావు కదా, అమౌంట్ తీసుకున్నావు కదా, తీసుకున్నా. అమ్మాయిలకి ఎట్లా ఈవెంట్ అని చెప్తున్నావు కదా. ఎర్రి పప్పాయి వచ్చాడు, మోసపోయాడు, తమ్ముడుకు ఉండాలి కదా బుద్ధి. ఎంతమంది చేసావు ఈ విధంగా? ఎవడన్నా ఛాన్స్ కోసం వస్తాడు, ఎట్లా నువ్వు మోసం చేస్తాను ఎత్తుకొచ్చి ఎవడు డబ్బులు పెట్టరు నీ దగ్గర, ఏదో ఆశ కల్పించావని ఏదో అవి ఈ ప్రూఫ్స్ ఇచ్చావని నమ్మేటోడు అట్టని మోసం చేస్తావా? ఎంతమంది చేస్తావు ఈ విధంగా? నా ఇష్టం, నా ఇష్టం, నీకేంటి సంబంధం? సరే 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 అట్లా మాట్లాడు. నీ ఇష్టం అన్నావు కదా. అవును, నా ఇష్టం. ఏం చేస్తావు? వాడు అమౌంట్ ఇవ్వవా? ఇవ్వను. ఏం పిక్కుంటారు వెళ్ళి. తీసుకున్నావా లేదా? తీసుకున్నా. అమౌంట్ ఇవ్వను. సైడ్ క్యారెక్టర్లు ఇస్తాను, సినిమా క్యారెక్టర్లు ఇస్తాను. అది వాళ్ళు వచ్చారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. వచ్చారు, ఇచ్చావా ఎవరికన్నా అన్న? వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. పగలు కొడతా కథలు పట్టావంటే నువ్వు ఎవరికి సప్లై చేయలేదు అమ్మాయిల్ని? అవును, నా ఇష్టం. వాళ్ళకి ఇష్టమయ్యే వచ్చారు. అయితే ఏం చేస్తావు? ఏమని వచ్చారు? ఏం పీకుతావు? ఏం చేశారన్న? పీకేది పీకుతానులే కానీ ఏమని వచ్చారు నీ కాడికి? ఇష్టమయ్యే వచ్చారు కదా, బలవంతంగా తీసుకురాలేదు కదా. నువ్వేమని చెప్పి పంపించావు వాళ్ళకి? యాక్టింగ్ అని వచ్చి పిలిచావా లేకపోతే పడుకోవాలి వాళ్ళతో అని చెప్పి? అది వాళ్ళ ఇష్టం, నీకెందుకు మధ్యలో? నువ్వెవడవే? నేనేమన్నా? అట్లా ఎంతమందిని మోసం చేసే వాళ్ళు, కుటుంబాల వాళ్ళు ఎంతమందిని సూసైడ్ చేసుకుని చేస్తారు తెలుసా? నువ్వు బ్లాక్ మెయిల్ చేసే విధానం చూసి వాళ్ళు ఏమైనా చేసుకుని నేను బ్లాక్ మెయిల్ చేస్తానని నీకు చెప్పారండి. అది వాళ్ళ ఇష్టమై వెళ్ళారు, వాళ్ళ ఇష్టం. దింగులు దెంగద్దు నాది, అక్కడ చెంప పగలుతుంది. నేను అడిగిన దానికే సమాధానం చెప్పు, అర్థమైందా? సోద డైలాగులండి. నేను అడిగిన దానికి చెప్పుకుంటా, నీకు నచ్చినట్టు చెప్తే నాకు నచ్చింది నేను చెప్తాను, నువ్వు అడిగింది నేను ఎందుకు చెప్పాలి? మేము వాళ్ళతో పడుకుంటాము, మమ్మల్ని తీసుకెళ్ళాక మాకు ఎట్లా కోరికలు ఉన్నాయి ప్రొడ్యూసర్లు అంటే చెప్పారు నీకు వాళ్ళు వచ్చే? వాళ్ళు చెప్పుకుని వాళ్ళు చేసుకున్నారు. ఏడమ్మాయి చెప్తుందా? ఏ ఆడబిడ్డని చెప్తుంది ఆ విధంగా? నటన దింగుతున్నావు, నటన దింగుతున్నావు ఎట్లా నువ్వు? నీకు తెలుసా? మాట్లాడుతావు. నువ్వెవరిని ట్రాప్ చేయలే, నువ్వెవరిని ట్రాప్ చేయలే. నువ్వెవరు ట్రాప్ చేయలే. నీ దగ్గరకే వచ్చి మాకు ఛాన్స్ ఇయ్యి వాళ్ళ దగ్గర పడుకుంటామని అన్నారా? అవును, వాళ్ళే అన్నారు. వాళ్ళని పిలిపించుకుని పెట్టుకున్నా. నీకెందుకు? నీకెందుకు? నువ్వెవడవరా? ఎక్కువ మాట్లాడడం చెంప పగులుతుంది. రే గేనం అంటే ఏంది? రే అంటున్నావేంది? దేనికి వచ్చేవాడికి ఎవడైతే డబ్బిస్తే మాత్రం డబ్బులు ఇస్తే వస్తానన్నావు కదా, వచ్చావు కదా, అందుకే కదా చెప్పు. మళ్ళీ ఎవడన్నావేమి? డబ్బుల కోసం దూకుతావు కదా. మరి ఎవడెవడన్నావు? వాడి అమౌంట్ నాది, వాడు నా తమ్ముడు అన్న ఎగస్ట్రా మాట్లాడి చెంప పగులుతుంది. చేయి దించు అన్న, ఎక్కువ మాట్లాడు, చేయి దించు. చెంప పగలుతుంది ఆడదని ఆలోచిస్తున్నా. నచ్చినట్టే వాళ్ళ ఫోటోలు చూపించుకొని ఎంతమంది మోసం చేస్తావు నువ్వు? నేను మోసం చేస్తాను. నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? నేను చూపిస్తాను. ఇప్పుడు చెప్పలేదు నువ్వు? నేను చేస్తాను నా ఇష్టం చెప్పలేదా? సరే చెప్పినట్టు ఉన్నాయి నా దగ్గర రికార్డ్ అయ్యి, నేను చూపిస్తాను. ఎట్లా రికార్డ్ అయ్యి ఉన్నాయి? నేను చెప్తాను అన్న, నీకు కావాల్సిన రికార్డులే కదా, నేను నిలిపిస్తాను. నువ్వు వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ కెమెరాలు కానీ ఫోన్లు కానీ మొత్తం వాయిస్ రికార్డ్ కూడా రికార్డ్ అవుతుంది. నీకేదో సాక్ష్యాలే కదా కావాలన్నావు. వచ్చి నాకు చూపిస్తా. పోయినాడు తోడుకొస్తాడు పోలీసు వాళ్ళని దింకపోతారు లోపల. నీకెందుకు ఇవన్నీ? నాకెందుకు అన్నావు కదా, వాడు నా తమ్ముడు డబ్బులు కట్టు అన్నా. నువ్వు డబ్బులు కట్టేసి. తమ్ముడు కాదు, నాకు తెలుసు. ఎట తెలుసు? ఎట తెలుసు అన్నా కదా. నా తమ్ముడు కాకపోతే నా రూమ్ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది కదా. వాడు అమౌంట్ ఇచ్చి వాడు బయోడేటా నువ్వే పెట్టుకో. వాడు మా కూడా ఏమి ఇబ్బంది లేదు. నాకెందుకు? మరి డబ్బులు ఇచ్చి అంటున్నా. అదే డబ్బులు నేను ఎందుకు ఇస్తా? ఎందుకు ఇవ్వు? వాడే కదా ఇచ్చింది. ఇచ్చినాడు వాడే కదా అడిగాడు. వాడు అడగలేదు కదా నన్ను. చెప్పలేదు ఇంతవరకు అమౌంట్ ఇచ్చానే. చెప్పలేదు. నేను పిలిపిస్తాను ఇప్పుడు వస్తాడు కానీ అప్పుడు చెప్పినప్పుడనే ఇచ్చి వాడు అమౌంట్ వాడికి ఇచ్చేసి నువ్వు జోకులు దేనుకుంటే నించిపో. అర్థమైందా? నువ్వు నేను ఇట్లా ఆడుకుంటాను పాడుకుంటాను ఇట్లా వాదిస్తున్నాను అనుకో, నేను చెంప బగలు తెంగతా. నేను మెంటల్ నాకు. ఎంతసేపు కావాలా? ఎంతసేపు కావాలి నేను తట్టడానికన్నా? ఒకే తట్టి తడతాను. నువ్వు రూమ్ లో ఉన్నాను మర్చిపోతాను. నీ వల్ల అయితే డబ్బులు కట్టుకుంటూ పోను వేడి నుంచి. నీ వల్ల అయితే ప్రయత్నించు. డబ్బులు కట్టను. కానీ నువ్వు ఏడు నుంచి పోయి చూడు అంటున్నా. అదే కదా చెప్తున్నది. ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులు కట్టేసి వెళ్ళు. డబ్బులు కట్టేసి వెళ్ళు అన్నా. చెంప పగలుతుంది.
వీడి కాడ ఎంత తీసుకున్నావు, వాడి కాడ ఎంత తీసుకున్నావు, అమ్మాయిని ఏ విధంగా వాడుకుంటున్నావు, ప్రొడ్యూసర్లు ఎట్టున్నావు, వాళ్ళతో ఎట్లున్నావు, ఈ ఈవెంట్ల పేర్లతో చెప్పేసి రూములు పంపించడము, అమ్మాయిల్ని వాళ్ళ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడము, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్స్తో కూడా ఉన్నాయి. ఇల్లేడుకుంటే ఇల్లు అన్నా, నేను చూపించుకోవాల్సింది చూపిస్తా, ఇల్లు నువ్వు ఎక్కడికి రావాలి అక్కడికి వస్తావు. నీ నెంబర్ ఉందా, నువ్వు ఎవరు ఇబ్బంది పెట్టావు, ఎంతమంది డబ్బులు తీసుకున్నావు, మొత్తం నేను వాడేళ్ళు నేను చూసుకుంటాను పోలీస్ స్టేషన్లో. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నీకు బాగుంటుంది. నేను మంచిగా నేనేమన్నాను, వాళ్ళ ఫొటోస్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసి వాడు అమౌంట్ ఇవ్వన్నా, అంతేనా? నువ్వు ఆడబోతే సస్తే నాకు సంబంధం లే, నువ్వు ఆడని జావు, వాళ్ళిద్దరూ క్లియర్ చేయి. లేదు నువ్వేం పీక్కుంటావు, పీక్ అన్నావు కదా, నువ్వు వెళ్ళొచ్చు, నేను పీకేది నేను పీకి చూపిస్తా. ఓ నీకెందుకు, నాకెందుకు అన్నావు కదా, నేను చేయాల్సింది చేస్తా. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వేమేమి మాట్లాడావు, వాడిని ఏమి టెంపర్ చేసావు, అన్నీ నేను మొత్తం రికార్డ్ అయింది. నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళాలన్నప్పుడు వెళ్ళిపో, నాకు అవసరం లేదు. నీ డబ్బులు అవసరం లేదు, నువ్వేం అవసరం లేదు, నేను తీసుకోవాల్సింది తీసుకుంటా, నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ నా మాట విను. నా ఎంత క్లోజ్ అవసరం లేదు, ఇప్పుడు ఏదో పీకుతాడు అది ఇది అన్నావు కదా, నాకు వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు అట్లా చేస్తావు? ఎంతమందిని చేస్తావు ఇట్లా? నా మాట విను. నువ్వు చేతులు గీతులు నా మీద వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇందులోకి దూరుతావు నువ్వు? నీకేం అవసరం? నాకేం అవసరం అలా తెలుస్తుంది. నాకు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాడిని అడుగు, చెప్తాడు. చాలా నాకు చెప్పు, నేను అడుగుతున్నాను కదా. చాలా ఉన్నాయి. నాకు చెప్పలా వాడు ఏమున్నాయని. బిజినెస్ లోకి దూరమాక. ఏం దూరితే ఏం చేస్తావు? ఓకేనా? దూరితే ఏం చేస్తావు? ఏం కావాలో చెప్పు, ఇస్తా. ఏం ఇస్తావు? ఓకేనా? అమ్మాయిని సెట్ చేయమంటే అమ్మాయిని సెట్ చేస్తా, డబ్బు కావాలంటే డబ్బు హెల్ప్ చేస్తా. నాకు అవసరం లేదు నీ డబ్బులు, నీ అమ్మాయిలు. నేను అడిగింది మాట విను. నాకు అవసరం లేదన్నాను కదా. నువ్వు ఇంత క్లోజ్నెస్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడిన మాటలు నేను మర్చిపోను, అర్థమవుతుందా? నువ్వేమన్నా ఇంత ఏం పీకుతావు గీకుతానన్నావు కదా, నేను పీకి చూపిస్తాను. ఇంకా అవసరం లేదు, నేను అడిగినట్టు అయ్యి. సరే, నేను అన్నాను, తప్పైపోయింది, సారీ. నాకు అవసరం లేదు. ఒక్కసారికి నా మాట వినాలి. ఏం వినాలి? మీకు ఏం కావాలో అది ఇస్తాను. ఏమి ఇస్తావు? ఓకేనా? ఏం కావాలి? ఏమి ఇస్తావు ఏం చెప్పు. కావాలి? నా పర్సనల్ లైఫ్ లోకి దూరొద్దు ప్లీజ్. నన్ను అర్థం చేసుకో, నా పర్సనల్ లైఫ్ లోకి దూరొద్దు. నా పర్సనల్ లైఫ్ అన్నప్పుడు కొంతమంది పర్సనల్ లైఫ్ లో కూడా నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. ఇష్టంతోనే వచ్చారు. ఏమి ఇష్టం ఇష్టంతోనే వచ్చారు. చాలా తప్పు తెలుసు నువ్వు చేసేది. ఏ అమ్మాయి నాకు ఇట్లా కోరికలు ఉన్నాయి ఆయనతో పడుకోవాలని రాదు, అర్థమవుతుందా? నువ్వు చెప్పేది నువ్వు నీ మాటలు లొంగే నా కొడుకుని కాదు. నేను చెప్పేది అన్నప్పుడు ఏమైతే ఏం పెట్టావు? ప్లీజ్ అవ్వద్దు ప్లీజ్. మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తా. డబ్బు కావాలా? ఏం కావాలో చెప్పండి, ఇస్తా. వంశీకి నాకు పర్సనల్ చాలా ఉన్నాయి. ఏం పర్సనల్ ఉంటే వాడికి నువ్వు తెలుసుకో. నన్ను ఇబ్బంది పెడితే ఆడిని ఇబ్బంది పెట్టినట్టే. నేను వాడిని నా మాట వినండి. వాడు తప్పు చేసి వాడిని కూడా బొక్కలు వేపిస్తా. నాకు వాడు ఈడు నా దగ్గరకు వచ్చాడు మంచోడని కాదు. నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడు వాడు? నేను నువ్వు మాట్లాడేది, నీ దగ్గర జరిగేది ప్రతి ఒక్కటి చూస్తున్నా, వింటున్నా. నువ్వు ఇక్కడ చేసినట్టు మొత్తం రికార్డ్ అయినాయి, అర్థమైందా? నేనేమో ఎర్రి పప్పని కాదు. నేను ఇవ్వను. నువ్వు చేయాల్సింది చేసుకున్నావు కదా, నేను చేసుకుంటా. ఏం కావాలన్నా నేను చేస్తాను, మీరు రావద్దు. ఏం చేస్తావు? వంశీ డబ్బులు కూడా క్లియర్ చేస్తా. ఏం చేస్తామన్నా? ఏం కావాలంటే ఏం చేస్తావు? ఏం కావాలి చెప్తే చేస్తా. డబ్బు కావాలా చెప్పు, అరేంజ్ చేస్తా. నాకు డబ్బులు అమ్మాయిలు వద్దు. డబ్బులు వాడికి ఇచ్చేసి అమ్మాయి జీవితాలతో ఆడుకోవద్దన్నా. నా ప్రూఫ్స్ మొత్తం డిలీట్ చెయ్యి. నువ్వు ముందు చెయ్యి. ఆ అమ్మాయిల జీవితాలను అన్ని తీసినావంటే నేను డిలీట్ చేస్తా. సరే, మొత్తం ఒక్క మాటిను. నువ్వు నా మీద కావాలని ఇట్లా క్లోజ్ అవ్వద్దు. నేను వంశీని కాదు, నువ్వు క్లోజ్ గా మాట్లాడితే పడిపోవడానికి, అర్థమవుతుందా? నేను ఎర్రిపప్పను కాదు. నేను అడిగినట్టు 2 వాడు అమౌంట్ ఎందుకు క్లోజ్ చేస్తున్నా అనుకుంటావు? ఇప్పుడు దాకా రేగి అన్నావు కదా. రే అన్నా ఏదో అన్నా. ప్లీజ్ ఆగు. ఏం ఆగు? అవసరం లేదు. ప్లీజ్ ఆగు. నాకు అన్ని డిలీట్ చేసేసాయి. వాడు అమౌంట్ తీసుకున్నావు, డబ్బులు వాడికి ఇచ్చేస్తా. అమ్మాయిల ఫోటోలు కానీ ఇంకొకసారి ఎవరైనా డిస్టర్బ్ చేసినట్టు కానీ నాకు కానీ తెలిస్తే నిన్ను ఎత్తుకుపోయి బొక్కలో దిగడం మాత్రం కన్ఫర్మ్. నువ్వు సోకులు ఆడి మాట్లాడి బయట పోయి నాకు చూద్దాంలే అది ఇది అంటే కుదరదు నా దగ్గర. సరే. నువ్వు ఎంతమందిని మోసం చేసినావు నీకు అది ఐడియా ఉండాలా. ఎవరిని బ్లాక్మెయిల్ చేయను, ఎవరిని ఇచ్చేయను. నేను మొత్తం డిలీట్ చేస్తా, ఓకేనా? నువ్వు చెయ్యి. చేసావు ఫోను? అన్నలు చేశాను, వస్తున్నారు. కానీ నువ్వు కథలు దింగినా నువ్వు నాటకాలు దింగేసి వాడిని క్లోజ్ చేసి నన్ను క్లోజ్ చేసి వెళ్ళాలంటే కుదరదు, అర్థమవుతుందా? 5 నిమిషాల్లో వాడి అమౌంట్ కానీ అమ్మాయిల ఫోటోలు కానీ మొత్తం డిలీట్ చేయకపోయా, వాడు అమౌంట్ పట్టకపోయినా వస్తున్నారు, ఎక్కించుకొని పోతారు పోయి. ఓకే, మొత్తం డిలీట్ చేసేసాను, చేస్తున్నా. నేను జోకులు ఆడటంలే, నేను నీ కథ మనం చూసుకుంటాను. నువ్వు ఇక్కడికి వచ్చి వాడి మీద చేయడం, నా మీద చేయడం మొత్తం రికార్డ్ అయింది. మాతో ఆడుకోవాలంటే ఆడుకో. చెయ్యి, డిలీట్ చెయ్యి. ఫస్ట్ డిలీట్ చేయాలి. చెయ్యి. అవసరమా ఇవన్నీ? అవసరమా? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఇంకెక్కడైనా ఉన్నాయి చూడన్నా, చూడు. అవి కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయి చూడు.
ప్రతి ఒక్క ప్రూఫ్ బ్యాకప్ వచ్చిన దాన్ని ఏదన్నా ఇంకొక జీవితంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది తెలిసింది అనుకో నా కథ వేరే ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు రూమ్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ అవుతుంది. నేను జోకులు అవ్వటంలే. నువ్వు ఇంటికి పోయి చూసుకుని నీ ఫోన్ నెంబర్కి వస్తుంది వీడియో. అర్థమవుతుందా? నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటావు. నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటావు. నాకేం అవసరం లేదు. వాడు అమౌంట్ కావాలంటే 2 నెలలు కష్టపడితే వస్తుంది వాడికి డబ్బులు. లేదంటే ఇంకొక దగ్గర నేను ఆలోచన చేయగలుగుతా వాడిది. నాకేందంటే ఒక ఆడబిడ్డ జీవితంతో ఆడుకున్నావు అంటే నీ జీవితంతో నేను ఆడుకుంటా. నాకేం పోదు. నువ్వేమైనా పీక్తాను అనుకుంటావు, ఏం పీకలేవు నన్ను. అర్థమవుతుందా? నీది మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంటావు. సరే అన్న, తప్పైపోయింది, సారీ. ఏది ఇస్ అంటా ఉండవు ఏంది నటన దెంగుతున్నావేడా? నేను చేయట్లేదు, నేను ఇంకా చెయ్యను. ఓకేనా? చేసి తర్వాత చూడు, నా లైఫ్ నేను చూసుకుంటా. చేసి తర్వాత చూడు. ఇక్కడ దొరికాంలే ఏంది అక్కడ ఉండో. నువ్వు లేదు గీదు అది ఇది నటన దింగే నుంచి పావులని సెట్ కాదు. నువ్వు అమౌంట్ కొట్టండి అడుగు గొడవలేవే నుంచి. లేదు నేను బయట పోయి చూపిస్తాను చూపించుకో, నాకు ఇబ్బంది లేదు. ఆపాల్సిన అవసరమే లేదు. రావచ్చి నువ్వు పోగొట్టుకుంటే పో, నాకు అవసరం లేదు. పో. వాళ్ళ అమౌంట్ తీసుకున్నప్పుడు తెలియదా? ఇప్పుడు మాత్రం కష్టపడతావు నా కొట్టడానికి. ఇంకొకసారి ఎవరిదక్కడైనా సరే అమౌంట్ తీసుకొని కానీ ఛాన్సులు ఇస్తానని కానీ ఇబ్బంది పెట్టినట్టు తెలిసిందంటే మళ్ళీ చూద్దు నా కథ. బతకడానికి వస్తారు. చూసుకోనండి ఇది ఒకసారి చూసుకో. వచ్చినాయి అన్న. వాడు అమౌంట్ వాడు క్లియర్ చేసావు. ఏ అమ్మాయి అయినా సరే ఇంకొకసారి కానీ నాకు ఇట్లాంటి చేసింది పలానా అమ్మాయి. నేను అదే అంటున్నా. నువ్వు బెదిరిస్తున్నావు ఏంది అంటున్నా. అమౌంట్ క్లియర్ చేస్తాను కదా. ఇంకొకసారి నా ఫోన్ రావడం కానీ డబ్బులు కొట్టు అలా బెదిరిస్తా ఉన్నాను కానీ కాల్ వస్తే మాత్రం వెళ్ళి డైరెక్ట్ స్టేషన్లో కూర్చుంటా చెప్తున్నా. నేను చూసుకుంటా. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళ అక్కడ వెళ్ళి అక్కడ అబ్బాయిలు అక్కడ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయను, నేను చూసుకుంటాను. అర్థమవుతుందా? నేను ఇక్కడికి పిలిపించింది ఎరుపప్పలు వేసి నీతో మాట్లాడడానికి కాదు, నీ మీద మోజుతో కాదు మేము పిలిపించింది. అర్థమవుతుందా? నీ దగ్గర నుంచి నిజాలు చెప్పించడానికి, నేను చేసే పనులు మొత్తం నీ నోటుకుండా చెప్పించడానికి. ఆల్రెడీ రికార్డ్ అవ్వాల్సినవి అయినాయి. నువ్వు కత్తలు పడుకుంటా గమ్మను పోతే బాగుంటుంది. ఎక్కువ చేద్దాం, బయట పోయి వాళ్ళతో వార్నింగ్ ఇప్పిద్దాం, వార్నింగ్ ఇప్పిద్దాం అంటే నా నెంబర్ తీసుకొని పో. నీకు దమ్ముంటే ఎవరితో అక్కడ ఫోన్ చెప్పించు. నీతో ఎవడు వస్తాడు రమ్మను పోలీస్ స్టేషన్ కానీ కూర్చుంటా. ఎవరితో చేయనన్నా, ఎవరితో చేయించను. ఇంకొకసారి గానా షూట్లు ఉన్నాయి ఆడకి ఏడకి ఈవెంట్లకి ఆ ప్రొడ్యూసర్లు కాడ పడుకునే దానికి నీ పని కాదు. నేను అదే అంటున్నా. నువ్వు కష్టం చేసుకుని రీతిగా బతుకు, ఎట్లా కాదు. అర్థమవుతుందా? ప్రొడ్యూసర్ల కాడికి వాళ్ళకి పార్టీలకి రూములకు పంపించేది ఈ ఆటలు ఆడేవనుకో, ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తే ఏమైనా వస్తుంది నీకు? నాకు మళ్ళీ కోపం తెప్పించని చంపబగలుగుతాను. నేను అడిగిన దానికే చెప్పు. ఎవరు ఇష్టం కామం ఎక్కిపోయి రారు పడుకోవడానికి. నువ్వు వాళ్ళ మీద ఆశ చూపించి అది చెప్పించి ఇది చెప్పించి అమౌంట్ ఆశ చూపించి మరి ఆ మాట ఒప్పుకోవచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు దాకా లేదు లేదంటావు. రికార్డు అంటే భయపడుతున్నావా? సరే తప్పైపోయింది, సారీ. 10 మంది జీవితాలు నాశనం చేసే సారీ అంటే సరిపోతుందా? సేమ్ అదే నీ జీవితం అట్లా నాశనం చేస్తే ఎట్లుంటుంది నీకు? నటనలు బాగా నేర్చుకున్నా కానీ ఇంకొకసారి ఎక్కడన్నా ప్రయత్నించి నా దగ్గర కాదు. ఓకేనా? ఇంకొకసారి ఇది కానీ ఎక్కడన్నా వాళ్ళకి ఛాన్స్ ఇస్తానని నేను కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరినైనా ఆశ చూపిస్తే నాకు ఫోన్ చేయి. సరే అన్న, నేను ఆడకొచ్చేది అంతా. ఇంకా ఓకే అన్న. నీకు ఇంకెక్కడైనా సరే ఎవరు నేను కానీ ఆశ చూపించినట్టు తెలిసిందంటే నేను 10 మందిలో నీ వీడియో పెడతా. నీ కథ మళ్ళీ ఎట్లా ఉంటుంది చూడు. నీ పని నువ్వు చేసుకుని లక్షణంగా ఆడబెట్టావు కాబట్టి సైలెంట్గా వదులుతున్నా. ఇంకొకసారి రిపీట్ కాకూడదు. చేయలేదు ఇప్పుడు దాకా నువ్వు. మరి ఇప్పుడు దాకా వాదించావు కదా నేను చేయలేదు ఏం పెక్తామని. క్షమించండి, సారీ, ఇంకెప్పుడు చేయను. ఓకేనా? మళ్ళీ చేసి చూడు. నువ్వు ఇక్కడ నటిస్తున్నావో నిజం చెప్తున్నావో అది నీకు తెలుసు, నాకు తెలుసు. నేను అదే చెప్తున్నా. ఏ అమ్మాయిని కానీ ఆశ చూపించి డబ్బుల విషయంలో కానీ షూట్ల విషయంలో కానీ అట్లా ఛాన్స్ ఇస్తారు. హీరోయిన్ పక్కన అవి ఇవి అని ఛాన్సులు చూపించి ఒక్కటి చెప్తా. నేను అమ్మాయి ఎన్ని హోప్స్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్ని హోప్స్తో వస్తారు నీ దగ్గరికి అంటే ఒక ఏదో సినిమాలో కనబడతాం ఏదో మంచి ఛాన్స్ వస్తుందని. నువ్వు అలాంటి వాడిని అది ఇది బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఆశ చూపించి వాడికాడికి ఇడికాడికి పంపిస్తే అమ్మాయి ఏదైనా జీవితం నాశనం అయితే ఎవరు బాధ్యత? ఓకే అన్న, తప్పైపోయింది, క్షమించండి. ఓకేనా? ఈసారి ఇంకెప్పుడు తప్పు చేయను. ఒక ఆడదానివని నేను కొట్టుకుంటూ వదులుతున్నా. అర్థమైందా? ఈసారి అయితే రిపీట్ అయితే మాత్రం నేను ఎక్కడ కొడతాను నాకే తెలియదు. నీ ఇంటికాడ వచ్చి కొడతాం మళ్ళీ. ఓకే అన్న, పో వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల నా అమౌంట్ వచ్చింది. మా అమ్మ బంగారం పెట్టి తీసుకొచ్చాను అన్న. థ్యాంక్స్ అన్న, వెరీ మచ్. ఒకటి చెప్తానన్న, అట్లా అని కాదు థ్యాంక్స్ కోసం కాదు కానీ మనం ఒక పని చేస్తున్నాం అంటే అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలుసుకోవాలా. నువ్వు ఒక గుడ్ పర్సన్గా ఒక మూర్ఖుడిగా ఎత్తుకొచ్చేసి ఏదో జాబు అది ఇది ఛాన్స్ వచ్చేస్తుంది దాని చేతులు ఎత్తి పెట్టేస్తుంది.
వాళ్ళు నమ్మించిందన్న మరి నన్ను అది. నమ్మించినప్పుడు నువ్వు జాగ్రత్తలో నువ్వు ఉండాలబ్బా. ఇప్పుడు ఎవరు 10,000కి 5,000కి ఛాన్సులు ఇచ్చేస్తారంటే ఎట్లా నమ్మి నువ్వు చెప్పు. సిటీ లైఫ్ జాగ్రత్తగా ఉండాలా. ఛాన్సులు వస్తాయి, డబ్బులు కడితే అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఇబ్బందులు పడేది నువ్వే. అదైతే ఇంకా నీ జోలికి రాదు. ఓకే అన్న. ఎందుకంటే దాని భోగాతం మొత్తం మన దగ్గర ఉంది. అది ఏమేం చేసింది నిన్ను కానీ నన్ను కానీ దాని నోటితో అది ఎంత మొత్తం చెప్పింది రికార్డ్ అయినది. ఓకే అన్న. సో అది ఇంకో నేను ఇబ్బంది పెట్టినా, నీకు ఏదైనా ఫోన్ చేసి మెసేజ్ చేసి వార్నింగ్ ఇచ్చినా నాకు లైన్ కలిపి ఇమ్మీడియట్లీ. సరే అన్న. దానికి తాటి తీర్చేస్తా కేసు పెట్టి. ఓకేనా? ఓకే అన్న. ఇబ్బంది లేదు. సరే. ఎందుకంటే దాన్ని ఏదైనా కొట్టి గందరగోళం చేసామనుకో పెద్ద ఇష్యూ చేస్తుంది మనం. ఓకే. మనకి కావాల్సింది ఏంది? మన ప్రాబ్లం క్లియర్ అవ్వడం కావాలి. అయిపోయిందా? అయిపోయింది. అమ్మాయిలు అన్నావు, నీ చేతికుండానే డిలీట్ చేయించాను. ఓకే అన్న. సో అమ్మాయి జీవితాలన్నా అన్నావు, చేయించాను. ఓకే అన్న. సో ఎవరన్నా నీకు పర్సనల్ గా తెలిసి నాతో చెప్పుకోలేకుంటుండే అమ్మాయిలు ఏదన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పు. ఓకే. వీడియో సైట్ డిలీట్ చేశాను అంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. ఓకే అన్న. వాళ్ళు కూడా ఉన్నాయన్నావు కాబట్టి అయ్యగా డిలీట్ చేసేసాను. సో నాకు చెప్పకపోయినా పర్లా, అమ్మాయిలు కొద్దిగా చెప్పామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే అన్న. ఇంకొకసారి మాత్రం ఇట్లా ఈ అమ్మాయి జోలికి వెళ్ళొద్దని చెప్పు లేడీస్ కి. సరే అన్న. ఆ పిచ్చోళ్ళు ఏదో ఛాన్స్ కోసం డబ్బులు ఆశ చెప్పి వెళ్ళిపోయేసి ఈ చిక్కులో పడి ఇబ్బందులు పడద్దని చెప్పి. సరే అన్న. ఓకేనా? థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. పర్లేదు వంశీ, జాగ్రత్తగా ఉండాలి వంశీ. మా బంగారం పెట్టి తీసుకొచ్చి థ్యాంక్స్ అన్న వెరీ మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మకి పంపించేసి ఓకే అన్న. నువ్వు కష్టపడి బతుకు. సరే అన్న. కష్టం చేసుకుని బతుకు కానీ ఈ అమౌంట్ అమ్మకు పంపించేసి గోల్డ్ తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఆమె కుదవ పెట్టి నీకు ఏదో నా కొడుకు ఒక స్థాయికి పోతాడని ఆశతో పంపించింది. అవునన్న. సో ఆశ అట్లా ఉండి నువ్వు కష్టపడే ఛాన్స్ అనేది వస్తుంది. కాకపోతే ఈ అమౌంట్ అమ్మకి ఇచ్చి వద్దు తీసుకోమ్మా నాకు సెట్ అయింది నేను జాబ్ చేస్తున్నాను అమౌంట్ వచ్చింది అనేసి అమౌంట్ ఇచ్చి. సరే అన్న. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఓకే. ఓకే అన్న. అది మాత్రం నీ జాలికి ఇంకా రాదు. వస్తే నా మెసేజ్ నేను చూసుకుంటా. ఓకే. థ్యాంక్స్ అన్న. లేడీస్ తో గొడవ పెట్టుకోకూడదు వంశీ. నేను అందుకని సైలెంట్ అయినా. చూడు అన్న కొట్టలేదు అది చేయలేదని అనుకోవద్దు. సరే అన్న. సో వాటితో గొడవ పెట్టుకుంటే మనకే రిస్క్ అవి. ఎందుకంటే లేడీస్ అవి అయ్యి గందరగోళంగా చేసుకొని కూడా నన్ను చేసాడు వార్నింగ్ చేశాడు ఇద్దరు ఇల్లు అని చెప్తుంది. ఓకే అన్న. మనకు కెమెరా రికార్డ్ అయింది కాబట్టి సేఫ్. లేదంటే ఆడదేది చెప్తే న్యాయం అవుతుంది. అవునన్న. సో మనం జాగ్రత్తగా ఉండాలా. సరే అన్న. ఇంకొకసారి ఎట్లా దాని జోలికి కానీ దీనికి జోలికి కాదు ఎవరి జోలికి కూడా ఇట్లా ఆశ చూపిస్తే పడబాక. సరే అన్న. ఓకే జాగ్రత్త. సరే థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. మడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.